ఈ చదువుకునేటప్పుడు ఏం చేశాడంటే ఈయన పక్కింట్లో ఉన్న ఒక అమ్మాయిని ప్రేమించాడు. పక్కింట్లో ఉన్న ఒక అరుణ అనే అమ్మాయిని ప్రేమించాడు. ప్రేమించాక పెళ్లి చేసుకుంటా అన్నాడు. ఊరుకో కుదరదు, మన కులాలు వేరు, ఆడ కులాలు వేరు అప్పట్లో ఉండేవి. అదే ఏమండి, వేరు, నువ్వు పెళ్లి చేసుకోవడానికి వీల్లేదన్నాడు. మీరు వీల్లేదంటే నేను చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు, ఎందుకంటే మాట ఇచ్చాను. నేను మాట ఇచ్చిన తర్వాత ఒక అమ్మాయికి అన్యాయం చేసి నేను ఇచ్చేయను, ఇచ్చేదంటే నేను పెళ్లి చేసుకుని వేరే వెళ్ళిపోతున్నాను, మీ ఇది ఆస్తులు పాస్తులు నాకేం అక్కర్లేదని చెప్పి చేశాడు. రియల్ లైఫ్లో కూడా ఆయన తండ్రి మీద ఆధారపడలే ఎక్కువ. నా తండ్రి సంపాదించేస్తున్నాడు, ఇది మనం ఎంజాయ్ చేద్దాం అని ఆలోచించని ఇండిపెండెంట్ ఆలోచన ఉన్న వ్యక్తి శ్రీ. ఇది మేము చెప్పుకోవాలి. ఓకే. తండ్రి కమర్షియల్గా ఎంత కోట్లు సంపాదించినా కూడా ఆశపడి బయటికి వెళ్ళిపోయినోడు రాలా. నాన్న నాకు ఇది కావాలి అది కావాలని చెప్పి రాలా. అతనికి హక్కు ఉంది. రెండో కుమారుడు, సారీ నేను పెద్ద కుమారుడు అన్నాను, రెండో కుమారుడు ఇతను. అతనికి హక్కు ఉంది. అయినా కూడా తండ్రిని ₹1 అడగల. తను కష్టపడి మ్యూజిక్ చేసి సంపాదించి తిన్నాడు తప్ప ఆస్తిపాస్తులు అడగల. అది విశేషం చెప్పుకోవాల్సింది మనం. అంటే కొడుకులు ఎలా ఉండాలంటే, మనం తండ్రులు సంపాదించిన దాంట్లో తినాలని ఆశపడే వాళ్ళు ఎవరు కూడా పనికొచ్చిన వాళ్ళు చరిత్ర లేదు దాదాపుగా. తండ్రి సంపాదించినప్పుడు మన సంసారాన్ని మనం పోషించుకోవాలి. నేను పెళ్లి చేసుకున్నాను కాబట్టి నా భార్యను నేనే పోషించుకోవాలి, తండ్రి మీద ఆధారపడకూడదు అని చెప్పేసి తను ఇండిపెండెంట్గా ఇచ్చేసుకున్నాడు. సరే, బిగినింగ్లో ఏం చేశాడంటే వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలానికి ఏం చేసిందంటే చెల్లెలకి జబ్బు చేసింది. చెల్లెలి కంటే చక్రవర్తి గారి కూతురికి జబ్బు చేసినప్పుడు అన్నయ్యని చూడాలని అంది తల్లితోటి. అప్పుడు పిలిపించారు ఎవరిని, వీళ్ళిద్దరిని, భార్యాభర్తలు ఇద్దరిని పిలిపించారు. అంటే ఎవరిని, కొన్వినేని శ్రీనివాసుని అరుణ దంపతులు వాళ్ళు వేరే కాపురం ఉంటున్నారు, వేరే పిలిపించారు. పిలిపించినప్పుడు ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఈ చెల్లెలకి మంచం పక్కనే ఉండి తగ్గే వరకు ఆవిడ సర్వీస్ చేసి సేవలు చేసి అత్తమామలందరినీ జాగ్రత్తగా చూసుకుని ఆ ఇంటికి వచ్చినప్పుడు ఇంటికి ఎలా చేశారు కదా, ఎలాగో ఆ అత్తమామల్ని ఈ అమ్మాయి జబ్బు ఏం కావాలో టైంకి మందులు వేయటం, ఏం కావాలో తాగించటం, ఇవి వేయటం అంతా చూసి సర్వీస్ ఓరియంటెడ్గా చేసింది ఆవిడ. కోడలు ఎలా బిహేవ్ చేస్తుందో పాతకాలపు కోడలు ఆ కోడలా బిహేవ్ చేసేటప్పటికి వాళ్ళు ఇంప్రెస్ అయిపోయి అప్పుడు వీళ్ళ పెళ్ళిని యాక్సెప్ట్ చేశారు.